ఇప్పుడే మన కోలాలంపూర్ మలేషియా ట్రిప్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మాకు ఫ్లైట్ లంకావేకి ఉంది. లంకావేకి వెళ్తాం మేము. నా అవుట్ఫిట్ ఎయిర్పోర్ట్ కి. ఇప్పుడు మనము కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తాం. అక్కడ నుండి లంకావే 1 hour లో రీచ్ అయిపోతాం. ఇప్పుడు మేము రూమ్ చెక్అవుట్ చేసేసాము. క్యాబ్ కోసం వెయిటింగ్. తమ్ముడు స్ట్రేంజర్ థింగ్స్ టీ-షర్ట్, స్ట్రేంజర్ థింగ్స్ సూట్ కేస్ వేసుకున్నాడు. వావ్ వావ్ బనీ, లుకింగ్ క్లాసీ. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కోలాలంపూర్. లంకావి చెక్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చెక్ ఇన్ చేసుకుంటున్నాం. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లోపల ఇది కోలాలంపూర్. కోలాలంపూర్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. ఇక్కడ మా గేట్ దగ్గరికి వచ్చాము. A11 బోర్డింగ్ టైం వచ్చేసి 7:55 ఉంది. బన్నీ ఏం తీసుకున్న ఎయిర్పోర్ట్ లో ఫుడ్? చాక్లెట్ మఫిన్, ఓకే, శాండ్విచ్, ఎగ్ శాండ్విచ్, కర్రీ పఫ్. ఓకే. అక్కడ ఫ్లైట్ చూడండి. ఇక్కడ మిగతా ఫ్లైట్స్ అన్ని లంకావికి వెళ్తున్నాయి. ఇప్పుడు మేము ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాము. మలేషియా ఎయిర్లైన్స్. హాయ్ మమ్మీ. ఎక్కడికి వెళ్తున్నాం? ఐలాండ్ హాపింగ్, స్విమ్మింగ్ కూడా చేయొచ్చు దాంట్లో. చూసారా ఎంత బాగుందో ఇక్కడ ఐలాండ్స్ ఇవన్నీ. అక్కడ చూసారా క్రూజ్ కూడా ఉంది. క్రూజ్ షిప్, బ్లూ వాటర్, చాలా బాగుంది. ఇదే బోట్ ఎక్కబోతున్నాం మేము. 145. ఇక్కడ చూసారా ఐలాండ్, బ్లూ కలర్ వాటర్. అక్కడ ఐలాండ్స్, బ్లూ వాటర్. ఇక్కడ చూడండి. ఇప్పుడు దీని మీద నడవాలి. ఇప్పుడు ఇక్కడ చూసారా ఎంత బ్లూ వాటర్, గ్రీన్ వాటర్. ఈరోజు మనం 4 ఐలాండ్స్ తిరగబోతున్నాం. 4 ఐలాండ్స్ లో ఇప్పుడు ఒక ఐలాండ్ కు వచ్చాం. ఇంకా 3 ఐలాండ్స్ ఉన్నాయి. ఆ ఐలాండ్ పేరు ఏంటిదంటే ఫస్ట్ ఐలాండ్ పేరు పులావ్ బెరస్ బసాన్. ఇదే ఐలాండ్. ఇప్పుడు నెక్స్ట్ ఐలాండ్ కి వెళ్తాము. ఇప్పుడు ఫస్ట్ ఐలాండ్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ ఐలాండ్ దగ్గరికి వెళ్తున్నాం. Did you enjoy first island? Yes. ఇక్కడ చూసారా ఇక్కడ ఈగల్స్ కి ఫుడ్ తినిపిస్తున్నారు. ఎంత పెద్ద ఉన్నాయి ఈగల్స్. చికెన్స్ కింద తినిపిస్తున్నారు. అవన్నీ ఈగల్స్. ఇక్కడ చూడండి ప్రెగ్నెంట్ లేడీ లాగా. ఇక్కడ ఇది హెడ్, చెస్ట్, స్టమక్. ప్రెగ్నెంట్ లేడీ లాగా వ్యూ ఉంది ఇక్కడ.
మనం సెకండ్ ఐలాండ్ కి వచ్చేసాము. ఇది సెకండ్ ఐలాండ్. చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. దీని పేరు దయాంగ్ బంటి మార్బుల్, ఈ ఐలాండ్ పేరు. 4 ఐలాండ్స్ కవర్ అయిపోయాయి. 2 ఐలాండ్స్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ కొంచెం లైట్గా స్నాక్స్ అవన్నీ తినేసాము. 3rd ఐలాండ్ దగ్గర ప్రెగ్నెంట్ లేడీది వ్యూ చూపించారు. అండ్ 4th ఐలాండ్ దగ్గర బిట్వీన్లోనే ఈగిల్కి ఫీడింగ్ అయింది. చికెన్ స్కిన్ వేశారన్నమాట ఈగిల్కి. అంతే. Bunny, what are you having? Chicken 65. What are you having? Chicken 65. Wet Mint chutney. Enjoying? బిర్యానీ మటన్ పీసెస్ సాఫ్ట్. ఇది ఇండియన్ రెస్టారెంట్ లోపట తాజ్ ప్యాలెస్. హాయ్ బన్నీ. బన్నీ చికెన్ బిర్యానీ తింటున్నాడు, నేను మటన్ బిర్యానీ తింటున్నాను. చాలా బాగుంది టేస్ట్. బన్నీ ఏం తింటున్నావు? Chicken biryani. ఇప్పుడు మనం ఈగిల్ స్క్వేర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఇందులోకి వెళ్దాం కాఫీ కని. మమ్మీ, వాట్ ఆర్ యూ హ్యావింగ్? క్యాపుచినో కాఫీ అండ్ buttermilk chicken pizza. This is buttermilk chicken pizza. చూద్దాం టేస్ట్. More 2 sugar sachets. ఇక్కడ చూడండి లైటింగ్ ఎంత బాగుందో. ఇక్కడ చూడండి ఈగల్ ఎంత పెద్దగా ఉందో. ఇదే ఐలాండ్ మనం మార్నింగ్ చూసింది. ఇక్కడనే మనము బోటింగ్ అవన్నీ చేసాము, షిప్లో తిరిగాం కదా. చూడండి లంకావి ఎంత పెద్దగా ఉందో ఈగిల్. లైటింగ్ ఇవన్నీ మంచిగా పెట్టారు ఇక్కడ. ఇదే ఈగిల్ స్క్వేర్. అదే ఈగిల్ స్క్వేర్ ఎంత పెద్దగా ఉంది చూడండి ఈగిల్. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి ఫౌంటైన్ లైట్స్. ఇక్కడ స్కై ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు మేము డిన్నర్ కని వెళ్తున్నాము. డిన్నర్కి రేపు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రేపు మార్నింగ్ కేబుల్ కార్ దగ్గరికి వెళ్తాం. దాల్ తడకా, ఎగ్ బుర్జీ, చికెన్ 65, నాన్, పుల్కా అండ్ జీరా రైస్. ఆఫ్టర్నూన్ ఏ హోటల్కి వచ్చామో అదే హోటల్కి వచ్చాము. తాజ్ ప్యాలెస్ ఇండియన్ రెస్టారెంట్. ఫుడ్ బాగుంది ఇక్కడ. ఇప్పుడు మేము కేబుల్ కార్ దగ్గరికి వెళ్తున్నాము. నెక్స్ట్ డే కేబుల్ కార్ దగ్గరికి వెళ్తున్నాము. స్కై క్యాబ్. ఇక్కడ వీరు స్కై క్యాబ్ దగ్గర ఫొటోస్ దించుతారు. లంకావి దగ్గర స్కై క్యాబ్ దగ్గర ఫొటోస్ దించుతారు. ఇక్కడ ఏదో ఫొటోస్ తీసుకోకండి, ఎందుకంటే వాళ్ళు ఫోటో దించి దాని తర్వాత లాస్ట్కి రాగానే మనీ అడుగుతారు. అందుకు మేము కూడా ఫోటో తీసుకుంటలేము. ఇది లంకావి స్కై క్యాబ్. దీన్ని ఎయిర్ బస్ అంటారు. హాఫ్ వచ్చినాం కదా.
ఇంకా ఆఫ్ ఉందా? ఆడి వరకు ఉంది ఇంకా. హాఫ్ కంటే ఇంకా ఎక్కువ లేదా? ఏంది దీన్ని ఎయిర్ బస్ అంటారు. హాఫ్ వచ్చినా కదా? ఇంకా ఆఫ్ ఉందా? ఆడి వరకు ఉంది ఇంకా. హాఫ్ కంటే ఇంకా ఎక్కువ లేదా? ఏంది చూడండి ఇప్పుడు మనం ఇంత పైకి వెళ్తున్నాము. సీ లెవెల్ నుంచి 650 meters హైట్. 700. డాడీ బాగుంది. ఇది ఈగల్స్ నెస్ట్ వాక్. చూస్తావు ఈగల్స్ నెస్ట్ స్కై వాక్ లంకావి. ఇప్పుడు మనం స్కై వాక్కి వెళ్ళబోతున్నాం. అక్కడ చూడండి ఐలాండ్. ఇప్పుడు అక్కడ నుండి అక్కడికి వెళ్తాం. ఇప్పుడు మనం స్కై వాక్కి వెళ్తున్నాం. ఇప్పుడు అందులోకి ఎక్కుతాం. ఈగిల్స్ నెస్ట్ స్కై వాక్. అక్కడ చూడండి అది ఈగిల్, దాని ముంగట ఎగ్స్. ఇది మాకు ఇక్కడ వేస్తారు. ఇది హ్యాంగర్ టైప్. ఇట్లా హ్యాండ్ చేసుకొని వీడియో తీయాలి. ఇది ఫోన్ లోపలికి తీసుకెళ్ళాలంటే ఇది వేసుకోవాలి. ఇది లోపల గ్లాస్ దగ్గరికి వెళ్ళాలంటే ఇది కవర్స్ వేసుకోవాలి షూస్ కి, ఎందుకంటే షూస్ కి డస్ట్ ఉంటుంది కాబట్టి. చూడండి ఇక్కడ ఈగల్స్ నెస్ట్. ఇది ఎగ్స్ కూడా ఉన్నాయి. ఈగల్స్ నెస్ట్ లో క్రాక్ అయిన ఎగ్ కూడా ఉంది. గ్లాస్ వాక్ 650 to 700 సీ లెవెల్ పైన, ఇంత హైట్ పైన ఉన్నాం మనం. దిస్ ఈస్ అ వ్యూ ఆఫ్ లంకావి ఐలాండ్. ఇక్కడ చూడండి, అరే ఇక్కడ ఫోటో ది. ఇక్కడ చూడండి అన్ని డ్రాగన్స్ ఉన్నాయి. డ్రాగన్ మౌత్. బన్నీ ఎక్కడున్నాడు? హాయ్ బన్నీ. ఎక్సెల్ ఉన్నావా నువ్వు? ఇప్పుడే స్కై క్యాబ్ అయిపోయింది. ఇప్పుడు మేము రూమ్కి వెళ్తున్నాం. వావ్, ఇంత క్యూట్ ఉంది బన్నీ. అన్ని క్యూట్ టాయ్స్ ఉన్నాయి. బన్నీ మంకీ తీసుకున్నాం మేము. చూసారా ఇదంతా పెయింటింగ్, 3D పెయింటింగ్ చేశారు ఇక్కడ కూడా. హాయ్ బన్నీ. మమ్మీ నీకు మలేషియాలో ట్రావెలింగ్ ఎందుకు ఇంత ఈజీగా అయింది ప్లేస్ టు ప్లేస్? నేను Day 1 ఇక్కడికి వచ్చిన రోజే గ్రాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. అది టాక్సీ గ్రాబ్ ఉంటుంది, రెడ్ బస్ ఉంటుంది. సో నాకైతే చాలా ఈజీ అయింది. ఇక్కడ డ్రైవర్స్ మాత్రం చాలా పంక్చువల్, ఆన్ టైం ఉంటారు. అలా నాకు చాలా ఈజీ అయిపోయింది. మన ఇండియాలో ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నీ ఎలాగో ఇక్కడ గ్రాబ్ యాప్ అనేది గ్రాబ్ టాక్సీ అన్నమాట. మమ్మీ ఇక్కడ కాస్ట్ ఏమన్నా, ఎంత ఎక్స్పెన్సివ్ ఏమన్నా ఉందా? కాస్ట్ ఏం లేదు, రీజనబుల్ ఉంది. అంటే డిస్టెన్స్ ని బట్టి రింగిట్స్ లో తక్కువనే ఉంది. ఓకే. ఇక్కడ చూడండి సేమ్ మన స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అది ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. ఫుడ్ మనకు కార్ కావాలనుకుంటే కార్, మార్ట్, ఇన్స్టామార్ట్ అన్ని కూరగాయలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ షాపింగ్ ఉంటుంది. సో మేమైతే ఫుడ్ ఇప్పుడు రూమ్కి అయితే ఇప్పుడైతే మేము ఫుడ్ ఆర్డర్ పెట్టాము రూమ్కి.
ఇది మెక్డానల్డ్స్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాము. ద డ్రైవర్ ఈజ్ ఆన్ ద వే. 7:10 వరకు మాకు వచ్చేస్తుంది. ఇంకా చూడండి, మేము గ్రాబ్ కేని, మెక్డీ అలానే కోక్ బుక్ చేసుకున్నాం. ఆనియన్ రింగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, సాస్, చికెన్ లెగ్ పీస్, బర్గర్, కోక్. అయిపోయింది ఇంకా లాస్ట్ డే లంకావి. ఇప్పుడు మేము లంకావి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తాము. లంకావి ఎయిర్పోర్ట్ నుండి ఇమిగ్రేషన్ ఏముండదు, మళ్ళీ డైరెక్ట్ కోలాలంపూర్కి వెళ్తాము. కోలాలంపూర్ నుండి ఇండియాకి మా ఫ్లైట్, మళ్ళీ ఇమిగ్రేషన్ చేయించుకుంటాము. కోలాలంపూర్ టు ఇండియా ఇమిగ్రేషన్ చేయించుకుంటాము, అదొకటి బ్యాక్ టు ఇండియా. ఇప్పుడు మేము స్టే చేసే హోటల్లో మేము బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ చికెన్ సాసేజ్, బేక్డ్ బీన్స్, ఉప్మా, బోండా. ఇప్పుడు లంకావి నుండి కోలాలంపూర్ వెళ్ళిపోతున్నాము. ఇదే మా ఫ్లైట్, మలేషియా ఎయిర్లైన్స్. ఈ ఫ్లైట్ కోలాలంపూర్కి వెళ్తుంది. ఇక్కడ చూసారా, మాకు కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ ఇదంతా కనిపించింది. ఏం తీసుకుంటున్నావు బన్నీ? చికెన్ కర్రీ పఫ్ అండ్ చికెన్ కబాబ్. Yalah, aja sampai kawan datang lah. ఇప్పుడు మేము ఇక్కడ కోలాలంపూర్ ఇమిగ్రేషన్ చేసుకోబోతున్నాం. కాఫీ తీసుకున్నాం. గోయింగ్ బ్యాక్ టు ఇండియా. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నాం మేము. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మా గేట్ అనేది చేంజ్ చేశారు. C6 నుండి H6 వరకు వేశారు. ఇప్పుడు రన్నింగ్. బన్నీ నీకేమొచ్చింది ఫ్లైట్ లో? కిడ్స్ కిట్ చూపి. ట్రావెల్ ద వరల్డ్. పెన్సిల్స్, స్టిక్కర్స్, కలర్ పెన్సిల్స్. వావ్, నచ్చిందా నీకు బన్నీ? నచ్చిందా? ఫైనల్లీ రీచ్డ్ ఇండియా. బాయ్ గాయ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య శాస్త్రం బ్లాగ్స్.